మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం. సో ఈ డిసెంబర్ నెలలో 12 రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో వారి ద్వారా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. మీనరాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు డిసెంబర్ మాసంలో? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వాళ్ళు రాశ్యాధిపతి గురువు, టీచర్లుగా, ఉపన్యాసకులుగా, వక్తలుగా, దేశకాలాన్ని నడిపించే వ్యక్తులుగా, ఆలోచన సరళి మీనరాశి వాళ్ళకి లౌకిక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అంటే 10లో 6 మంది. ఓకే గురు. ఇగో 4 తాగుబోతులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యసన పరులు కూడా ఉన్నారు దీనిలో. అన్ని రకాలుగా ఉన్నారు దీనిలో. మీనరాశి వాళ్ళు మంచి వాళ్ళు, చెడు వాళ్ళు ఇద్దరు ఉన్నారు. పరిపూర్ణమైన జ్ఞానవంతులు ఉన్నారు, అట్టర్ ఫెయిల్ వ్యక్తులు కూడా ఉన్నారు. రెండు రకాలుగా, అంటే డ్యూయల్ రూల్ అని అర్థం. ద్వంద్వంగా ఉండే వాళ్ళు ఉంటారు. హై లెవెల్ పిచ్చి వాళ్ళు ఉంటారు దీనిలో. హై లెవెల్ జ్ఞానం అంటే భగవంతుడి కంటే కూడా జ్ఞానాన్ని మించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అట్టర్ ఫెయిల్ వ్యక్తులు కూడా ఉంటారు ఇందులో. అంటే మధ్య రకంగా ఉండరు. అబవ్ ఉండదు, అబవ్ యావరేజ్ ఉండదు. ఉంటే బ్రహ్మాండమైన జ్ఞానవంతులు, లేదా అట్టర్ ఫెయిల్ వ్యక్తులు. అయితే మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా రాశ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో వక్రస్థితిలో ఉండటం ఆర్థిక పరంగా ఆదాయం బాగున్నా కొంత డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే రాశి వాళ్ళకి 6వ స్థానంలో కేతు ఉండటం వల్ల జ్ఞానం పెరుగుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, దూర ప్రయాణాలు చేయటం, అనుకున్న పనులన్నీ కూడా రీచ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి శుక్రుడి యొక్క బలం వల్ల వివాహ ప్రయత్నాలు, శుభ కార్యక్రమాల నిర్వహణ, రాహు యొక్క బలం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఏదైతే ప్రణాళికాబద్ధంగా చేయాలని ఆలోచనలు పెరిగి నిష్ణాతులైన వ్యక్తుల యొక్క కలయిక, దీర్ఘకాలిక ప్రయాణాలు, ఈ డిసెంబర్ మాసంలో ఏదైతే చేయాలనుకున్న పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటారు. స్త్రీలకు గతంలో ఏదైతే ఎడ్యుకేషన్ కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకి విపరీతమైన వ్యాపకాలు తగ్గించుకొని చదువు మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్ళాలి. ఈ రాశి వాళ్ళకి బుధుడి యొక్క బలం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మానసికంగా కొంత బాధలు కలుగుతూ ఉంటాయి. మానసికంగా బాధలు లేకుండా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. మానసికంగా ఎంతైతే బాధ ఉంటుందో ఆ బాధను తగ్గించుకొని జీవితంలో ఏదైతే లీడ్ చేయాలో సీరియస్గా ఆలోచన చేసి ఆ లీడ్ చేసుకొని ముందుకెళ్ళాలి. గతంలో చాలామంది కూడా రకరకాల బాధలు ఉంటాయి. బాధలు లేనివాడు ఎవడు ఉండడు. కానీ ప్రపంచంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు బాధలు ఉంటాయి. శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, గొడవలు ఉంటారు, అన్నీ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి వాళ్లే వంట చేసుకోవాలి, వాళ్లే పప్పు చేసుకోవాలి, వాళ్లే కూర చేసుకోవాలి, అన్నీ వాళ్లే వడ్డించుకోవాలి. అంటే జీవితం అనేది వడ్డించిన విస్తరి కాదు. అన్నీ మనం చేసుకోవాలి, వడ్డించుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇది లైఫ్. లైఫ్ ఏంటంటే భూమి రొటేట్ అవుతున్నట్టుగానే మనిషి కూడా రొటేట్ అవుతూ ఉంటాడు. ఒక రొటేట్లో కష్టాలు ఉంటాయి, ఒక కాలంలో సుఖాలు ఉంటాయి, ఒక కాలంలో దుఃఖాలు ఉంటాయి, ఒక కాలంలో గొడవలు ఉంటాయి, ఒక కాలంలో అనుభవం వస్తుంటుంది. ప్రతిసారి అనుభవం వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం దీపావళికో, సంక్రాంతికో, ప్రతిరోజు ప్రతి అనుభవం నెమరేసుకోవాలి. నెమరేసుకొని ఆ అనుభవాన్ని జరిగిన దాన్ని ఒక సీడీలో సేవ్ చేసుకొని మైండ్లో పెట్టుకోవాలి. జ్ఞాపకాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక క్యారెక్టర్ని అనాలిసిస్ చేయాలి. బంధువులు ఇలాంటి వాడు, ఈ మేనమామ ఇలాంటి వాడు, పెదనాన్న ఇలాంటి వాడు, భార్య ఇలాంటిది, భర్త ఇలాంటిది, మా ఆఫీసర్ ఇలాంటి వాడు, యాజమాన్యం ఇలాంటిది అని అనాలిసిస్ చేసుకుని లైఫ్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక కారు బండి మీద వెళ్తుంటే గ్యారంటీగా వాడు గుద్దుతాడు, ప్రశ్నిస్తాడు. మనం చచ్చిపోయే వరకు అదే జరుగుతుంది. అది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. బంధువులు ఒకసారి బాగుంటారు, ఇంకోసారి బాగుంటారు, అది గ్యారంటీ. 2024లో బాగుంటే 25లో బాగుండరు. అన్నదమ్ముల మధ్యలో రాకపోయినా ఆడవాళ్ళ మధ్యలో 2 కప్పులు ఒకే చోట ఏదో ఆడవాళ్ళ మధ్యలో గొడవలు జరుగుతాయి అనే పాయింట్ వస్తుంది. ఇలాంటి మన ఇంటి పక్కనోడు సున్నం వేస్తే గొడవ అవుతుంది, పక్కనోడు సున్నం వేస్తే గొడవ అవుతుంది. ఇల్లు కట్టేటప్పుడు గొడవ అవుతుంది, కార్పొరేటర్తో గొడవ అవుతుంది, సర్పంచ్తో గొడవ అవుతుంది, మన వృత్తిరీత్యా గొడవ అవుతాయి. ఇవన్నీ ప్రపంచంలో చివరి వరకు చనిపోయే వరకు గొడవ అవుతాయి అనే కాన్సెప్ట్ను తయారు చేసుకొని ఒక సీడీలో తయారు చేసుకొని, ఇప్పుడు పెన్ డ్రైవ్ వచ్చింది కాబట్టి పెన్ డ్రైవ్లో చేసుకుని లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఇవన్నీ ప్రపంచంలో ఉండే జ్ఞానము. ఇవి జరుగుతాయి అని మనం మెంటల్గా ప్రిపేర్ అయితే చాలు, వాడు ధన్యజీవి. ఫిక్స్ అయిపోయాం సార్. జరుగుతుంది, ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్ అయితే వాడు ఏమనుకున్నా కూడా దులుపుకొని వెళ్ళిపోతాం.
అవును గురువు గారు. అలాగా ప్రపంచంలో ఎలా ఉంటుందంటే గ్రహాల యొక్క ప్రభావం వల్ల అలానే జరుగుతుంటుంది మనిషికి. అందువల్ల కాన్సన్ట్రేషన్ కోసమే భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. జాతకాన్ని చూసుకోవాలి, దాన్ని పరిహారం చేసుకోవాలి, ప్రశాంతంగా యజ్ఞం దగ్గర యాగం దగ్గర కూర్చోవాలి. చాలామంది సత్యనారాయణ స్వామి చేసేటప్పుడు ఫోన్ చేసి ఇక్కడ ఎల్బీనగర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నావా, రే నువ్వు కామినేని దగ్గర నుంచి ఇటు తిరుగు అంటాడు. ఆ సత్యనారాయణ స్వామి వ్రత కథను వినడు, కాన్సన్ట్రేషన్ ఉండదు. అందువల్ల భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ 10 నిమిషాలు యోగా చేయాలి, 10 నిమిషాలు బయటికి వెళ్ళాలి, భార్యాభర్తలు చక్కగా ఉండాలి, పిల్లలతో గడపాలి, ఇలాంటివన్నీ చూడాలి. ప్రపంచంలో ఎంజాయ్మెంట్ చేయటంలో తప్పు లేదు, కానీ బట్ గొడవలు తగాదలకు వెళ్ళకూడదు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి, మైండ్కి రెస్ట్ ఇవ్వాలి, అప్పుడప్పుడు మంచి సినిమాలు చూసుకోవాలి, భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి, మంచి మనుషులతో మాట్లాడాలి, చెడ్డ మనుషులు ఎలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ నా రూల్ ప్రకారం అంటే వీడు ఎలా మాట్లాడతాడు, వాడు మాట్లాడే లోపల మనదే తప్పని మీదేస్తాడుగా. ఆ మీదేయటంలో కూడా చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. అంటే ప్రజల యొక్క శాస్త్రం అలా ఉంది. ఎంటెక్ కంటే కూడా ఎక్కువ చదవచ్చింది. ఎంఎస్ డాక్టర్ 5 ఏళ్ళ ఎంబీబీఎస్ ఏం సరిపోదు మనుషుల తత్వంలో. 5 ఏళ్ళ ఎంబీబీఎస్ చదవదు సరిపోదు, 2 ఏళ్ళ ఎంఎస్ కూడా సరిపోదు. అంటే ప్రజల యొక్క నాడీ శాస్త్రం అలా ఉంది. కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఏమిటి ఆ రెమెడీస్ గురుగారు, ఏం చేయాలి? దత్తాత్రేయ స్వామి యొక్క పారణం ఒకటి, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంజరి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ధన్యవాదాలు గురువు గారు. అన్ని రాశి ఫలాల గురించి పూర్తి వివరణ మాకు మా వ్యూయర్స్కి అందించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. నమస్కారం.